హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెక్స్ట్ చాప్టర్లకు వెళ్ళిపోదాం. ఫస్ట్ గురువు ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు నా యొక్క ప్రణామములు. సో ఇప్పుడు సీత పెళ్ళయింది, ఆమె కొన్ని రోజులు అక్కడే ఉన్నది, తర్వాత ఇప్పుడు అయోధ్యకు వెళ్తున్నది. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు అయోధ్యలో ఆమె ఇమ్మడటం గురించి తెలుసుకుందాం నెక్స్ట్ చాప్టర్లో. సో అయోధ్యలో జీవితం మిథులలో కంటే భిన్నంగా ఉంటుంది. అక్కడ సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది అని మాత మమ్మల్ని హెచ్చరించింది. అక్కడ ప్రతిదీ పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పింది. మనం వారి ఆచారాలను, నియమాలను అనుసరించాలి. మిథులలాగా మన ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా సంచరించకూడదు. మిథులలో లాగా మనం ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా సంచరించకూడదు. ముందు మనం పరాయి వాళ్ళం, కాలక్రమంలో అది మారుతుంది. మీరు ఒకళ్ళొకరు తోడై ఉండి మిథులను మీ హృదయంలో సుస్థిరంగా ఉంచండి. మనకు ఇక్కడ ఉన్న స్వేచ్ఛను మర్చిపోకండి. ఏదో ఒకరోజు ఆ స్వేచ్ఛను మనం అయోధ్య ప్రజలకు కలిగిస్తామని నేను ఆశపడుతున్నానని సీత చెప్తున్నదనమాట. ఈ హెచ్చరిక మాటలు తప్ప అయోధ్యలో మాకు జరిగిపోయడానికి మేము ఏమాత్రం సిద్ధపడలేదు. ఆ నగరం మిథుల కంటే చాలా పెద్దది, వైభవవంతమైనది. ప్రతి చోట దాని సంపద ప్రదర్శనమవుతుంది. అది చాలా విస్తరించిన సంపద కలిగిన సామ్రాజ్యపు రాజధాని. మా దారి పొడవైన సైనికులు నిలబడ్డం ఆ సామ్రాజ్యపు రక్షణ దళాల స్థాయిని సూచించింది. అది బహిరంగంగా తెలియపరచడం కంటే ఎక్కువ. రహదారి నుంచి రాజమందిరం వరకు మమ్మల్ని అభినందించిన ఉత్సవాలు వర్ణనాతీతం. రాజమందిరం చేరినప్పుడు దాని పరిమాణం చూసి ఆశ్చర్యపోయాం. నేను మిథుల రాజప్రసాదమే గొప్పది అనుకునేదాన్ని, కానీ అయోధ్యతో పోలిస్తే అసలు అది ఏమీ లేనట్టే. నేను దానిలో దారి ఎట్లా కనుక్కోగలవు అనుకున్నాను, కానీ మాకు మందిరంలో తిరిగే స్వేచ్ఛ లేదు. మాకు మందిరం వెనక గదులు ఇవ్వబడ్డాయి. సీత నివాసం వరకే మా కదలికలు పరిమితం. మేము చేయవలసింది ఆమె సంరక్షణే కనుక ఆ ఏర్పాట్లు మాకు బాగానే ఉంది. మిగిలిన పరిచారకులతో కలవడం సాధ్యం కాదని మాకు తెలుసు. మీ మాత వస్తువులు సర్దుతూ ఉండగా సోమ నా వైపు తిరిగి, మనం ఇతరుల సమక్షంలో ఉన్నప్పుడు మాతను పేరుతో పిలవకూడదు, వారు దాన్ని అమర్యాదగా భావిస్తారండి. అయితే మనం మాతని ఏమని పిలవాలి మరి అని అడిగింది ఉషా. మనం ఏమని పిలవద్దా? అక్కడ పరిచారికులు రాజకుటుంబం వారు ఏ విధంగా సంబోధించకపోవడం గమనించాం. మనం ఆమెను రాణి అని సంబోధిద్దాం. మనం ఆమెతో ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగాను నేను. మనం ఆమెతో ఏకాంతంగా ఉన్నప్పుడు మిథులలో ఉన్నట్టనే ఉందాం. ఇంకొక విషయం కూడా ఉంది. ఇక్కడ పరిచారికలు రాజకుటుంబపు సమక్షంలో కళ్ళు దించుకునే ఉండి వారు మాట్లాడిస్తే తప్ప మాట్లాడుకోవడం కూడా నేను గమనించాను. అది కూడా వాళ్ళని పేరుతో పిలవక సేవక అనే మాత్రమే అంటారు అంది బాధాపూరిత స్వరంతో. మేము పరస్పరం ముఖాలు చూసుకున్నాం. మనం వారి సంరక్షణలో ఎక్కువగా ఉంటామని నేను అనుకోను కనుక ఇదేం పెద్ద సమస్య కాకపోవచ్చు. నేను గబగబా అన్నాను. మిథులా నగరపు ప్రతిష్టను చిన్నబుచ్చే పని ఏమీ చేయకూడదు, మాట్లాడకూడదు. మనం మన జనక మహారాజుకు, సునైనా మాతకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని అనుక్షణం జ్ఞాపకం ఉంచుకోవాలి. అనేక ఉత్సవాలతో మాత తీరిక లేకుండా గడుపుతున్నది. ఉదయం చాలా పెద్దల కడనో, మధ్యాహ్న భోజనం తర్వాతనో, విశ్రాంతి తీసుకునేటప్పుడు, బాగా రాత్రైన తర్వాత మాత్రమే మాకు ఆమెకు చేరే వీలు కలిగేది. పరివార కృత్యాల్లో చాలామంది ఉండేవారు కనుక భోజనం అనేది చాలా పెద్ద విషయం. వంటశాలలో కానీ వడ్డించడానికి కానీ మా అవసరం ఉండేది కాదు. మిథులలో ప్రతి ఒక్కరూ పరివార కృత్యాలు అనేక ఉత్సవాలలో సేవ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ అయోధ్యలో మా విధులు మాత ఊర్మిళ వ్యక్తిగత అవసరాలు చూసుకోవడానికే పరిమితమయ్యాయి. నేను మిథులలో ఉన్న సాన్నిధ్యం కోల్పోయాను. మహారాజు సునైనా మాత, నాతో పాటు పెరిగిన మిగిలిన పరిచారికలు లేని లోటును భావించాను. రాజప్రసాదం అంతా నింపే మాత నవ్వులు వినటాన్ని, ఏదో విధంగా రోజంతా ఆమెతో చూడటాన్ని, ఆమె చేసిన పనుల గురించి కథలు చెప్పుకోవటము నేను కోల్పోయాను. రఘువంశ రాజమందిరము చాలా నిరుత్సాహకరమైన ప్రదేశం. మాత ఈ కొత్త వాతావరణంలో ఎలా స్పందిస్తుందో అనుకున్నాను, కానీ అడగటానికి అవకాశం లేదు. మేము ఆమెను చూసినప్పుడు మాత్రమే ప్రశాంతంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు శ్రీరామునితో ఆమెను చూసినప్పుడు వారి మధ్య ప్రేమ వికసించడం చూడగలిగాము.
వారు పరస్పరం ఎదుటి వారి సన్నిధిని ఆస్వాదించేవారు. కానీ సోమ వేరే ఏదో చూసింది. ఒకానొక రోజు నేను ఆమె మాత అయోధ్యలో ఇమడిపోవటం గురించి నీకేమైనా అనిపిస్తుందా అని అడిగాను. ఆమెకి ఇక్కడ గొప్ప అనంతంతో పాటు ఇబ్బంది కూడా ఉంది. మందిరంలో అనైక్యతను ఆమె గ్రహించింది అని పలికిన కొన్ని మాటల ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ అనైక్యత ఆమెకు బాధ కలిగిస్తుందని సోమ. అనైక్యత ఏమంటున్నావు? దశరథ మహారాజు సీతల మధ్య తక్షణం బంధం ఏర్పడింది. ఆమె పట్ల ఆమె గల ప్రేమ అందరికీ తెలిసిందే. అదేవిధంగా రాణులు ముగ్గురు ఆమెపై ప్రేమను కురిపిస్తూ ఉంటారు. ఇంకా ఆమె ఏ అనైక్యత గురించి మాట్లాడుతుంది? నీకేం అనిపించలేదా మీనాక్షి? ఇక్కడ ఏదో లోపం ఉంది. మిథులలో ఐక్యత ఉంది. ఇది జనక మహారాజు తత్వం వల్ల అయి ఉండొచ్చు. ఇక్కడ చూడడానికి వాళ్ళు సన్నిహితంగా కనిపించినా నాకు వేరే అనిపిస్తుంది. నేను దీన్ని గ్రహించగలిగినానంటే నిస్సందేహంగా మాతకు గ్రహించి ఉంటుంది. ఇక్కడ ఉన్న సమస్యలు ఏమైనప్పటికీ ఆమె పరిష్కరించుకోగలదని ఆశిస్తున్నాను. నేను ఆలోచనలో పడ్డాను. పరిచారికలు కొంత చెవులు కొరుక్కోవడం నేను విన్నాను. కానీ మాత మమ్మల్ని పరివార కృత్యపు రాజకీయాలలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించడంతో నేను వాటిని పట్టించుకోలేదు. మనం రాజకీయాలను దుష్ప్రచారాలకు దూరంగా ఉండాలి. మనం ఇక్కడ విదేశీయులం. మిథులలో మనకు అనేక ఏర్పాట్లు లేవు అని చెప్పింది మాత. ఇంకా ఏదో విషయం ఉందని కొనసాగించింది సోమ. ఆమె భూమిని స్పర్శించడానికి, జంతువులు పక్షులతో ఉండటానికి ఆరాటపడుతుంది. మనం నాటి నుండి ఆమె రాజమందిరం బయట అడుగు పెట్టలేదు. త్వరలో ఏదో వంకతో మనల్ని పిలుస్తుంది. సోమ అన్నది నిజమే. కొన్ని రోజుల తర్వాత మాతకు నగలు తీసుకోవటంలో సహాయం చేస్తుండగా మా వైపు తిరిగి, సూర్యోదయానికి ముందు నేను దుస్తులు ధరించి గదిలో కలుసుకోండి అని మెల్లగా చెప్పింది. నేను ఇంకా నదిని కలుసుకోలేదు. మనం మందిరం నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళి ఆమెను చూద్దాం. నిశ్శబ్దంగా మనల్ని ఎవరు ఆపకముందే వెళ్ళాలి. పూజకు కావాల్సినవి తీసుకురండి. సూర్యోదయానికి ముందే రోహణ, సోమ, నేను వెళ్ళాము. మాత కూడా మాలాగే దుస్తులు ధరించి మేలి ముసుగులో తన వెంట్రుకలను ముఖంలో కొంత భాగం కనపడకుండా కప్పుకుంది. ఆమె ఎవరూ కనబెట్టలేరు. ప్రతి ఒక్కరు దగ్గర నదీమ తల్లి కోసం పూల, సజ్జ, దీపం ఉన్నాయి. ఊర్మిళను చూసుకోవడానికే ఉషా ఉండిపోయింది. మనం వెనుక ద్వారం నుంచి వెళ్దాం. అక్కడ తక్కువ మంది కాపలా ఉంటారు సీత చెప్పింది. నెమ్మదిగా మధ్యదారి నుంచి మెట్ల మీదుగా వెనుక ద్వారం వైపు వెళ్ళాం. అక్కడ మమ్మల్ని 2 కాపలాదారులు ఆపారు. రాజకుమారి సీత మాతో నదీ దేవతకు పూజ చేయమని చెప్పారు. మేము ఎక్కువ దూరం వెళ్ళమని సోమ వారితో చెప్పింది. వారు మిథుల నుంచి వచ్చిన పరిచారికలు, వారిని వెళ్ళనివచ్చు, 2వ కాపలాదారి అన్నాడు. ఒకసారి రాజమందిరం నుంచి బయటపడ్డాక మేము హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ఒక సురక్షిత ప్రదేశం చేరే వరకు నది ఒడ్డున నడిచి అక్కడ నదీ దేవతలకు పువ్వులు అర్పించి దీపారాజన చేశాము. మాత మంత్రాలు, స్తోత్రాలు చదివింది. మాత నీటిలో ప్రవేశించేసరికి భగవాని తొలికిరణం నదిని తాకి నదీ దేవతను పలకరించాయి. మేము గ్రహించే లోప మాత నదిలో ముగింది. గాలి కోసం పైకి వస్తూ నవ్వుతూ ఆమె మమ్మల్ని పిలిచింది. రండి, నదీ దేవత మనతో ఆటలాడుకోవాలంటున్నది. ఆమె గంగామాత యొక్క చెల్లెలు, పేరు సరయాదేవి, చక్కగా ఆడగలదు. రోహణ, సోమ మెల్లగా నదిలోకి ప్రవేశించారు. నేను నదిలో పోయినప్పటి నుండి నా అదృష్టం పరీక్షకు పెట్టకుండా నది నుంచి దూరంగా ఉంటున్నాను. సోమ మునుగుతూ లేస్తూ బయట ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉంది అంది. నేను అన్ని మర్యాదల నుంచి స్వేచ్ఛగా ఉండవలసిన సమయము అని సరయాదేవికి తెలుసు. అందుకే ఆమె నన్ను ఇక్కడికి పిలిచింది అంది మాత. ఆమె మిమ్మల్ని పిలిచిందా? సోమ అడిగింది. అవును, అనేక రాత్రులు ఆమె నన్ను పిలవటం విన్నాను, ఆలోచించాను. నేను ఇక్కడికి వచ్చి ఎన్నో నెలలైంది. ఆమెను కలవటానికి రానేలేదు. గత రాత్రి నాకు ఆలోచన వచ్చేసరికి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. మేము నది ఒడ్డున ఎక్కువసేపు లేము. మిథులలో మేము పొందే స్వేచ్ఛ, ఉల్లాసాలు తిరిగి వచ్చే వరకు మాత్రమే ఉన్నాం. మేము తిరిగి మందిరం ప్రవేశించేసరికి శ్రీరాముడు మాత దుస్తులు మార్చుకునే గది వద్ద నవ్వుతూ ఎదురు చూస్తూ ఉండటం కనపడింది. నీకు నది వద్దకు వెళ్ళాలనిపిస్తే నాకు తెలిసినట్లయితే నేనే నిన్ను అక్కడికి తీసుకు వెళ్ళేవాడినని ఆయన ఆమెతో అన్నారు. ఇన్ని ఆంక్షలతో ఉండటానికి నువ్వు అలవాటు పడలేదని నాకు తెలుసు. త్వరలోనే మనం అడవికి వెళదాం.
మాత తన దుస్తులు మార్చుకోవడంలో మా సహాయం అవసరం లేదని సూచించగా వారిద్దరిని అక్కడ వదిలి మేము చల్లగా జారుకున్నాం. కొన్ని రోజుల్లో సోమ వెంట శ్రీరాముడు సీత అడవికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు సీత తన రక్షకులు తీసి పట్టుబట్టి రథం దిగి నడిచింది. అది రథంలో వెళ్ళనట్టుగా ఉండదు, ప్రతివారు భూమి స్పర్శన అనుభూతి చెందాలి అంది ఆమె. సోమ వారి కోసం రథం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నది. వాళ్ళు చాలాసేపు రాలేదు. మాత ఆ మొక్కలు జంతువులు అన్నింటిలో సాన్నిధ్యం ఏర్పరచుకుంటుందని నాకు తెలుసు. అయితే వారు అడవి నుంచి వచ్చేసరికి మాత మౌనంగా ఉందని చెప్పింది సోమ. తర్వాత ఆమె మానవ ఆక్రమణాల గురించి నాతో ఒక సంతులనం పెరుగుతున్న మానవ అవసరాలకు మిగిలిన జీవరాశులకు మధ్య ఏర్పడాలి. ఆ సంతులితము లేకపోతే సహజమైన ఐక్యత నశించపోతుంది అని చెప్పింది. ఆమె చెప్పింది సరి అయినదే. సోమ ఊహల్లో తేలింది. మాత మిథులలో అటువంటి సంతలాన్ని తీసుకువచ్చింది. కానీ ఇక్కడ అయోధ్యలో ఆమెకు అభిప్రాయం వెలబుచ్చే అవకాశమే లేదు. సోమ చెప్తుంది దేని గురించో పూర్తిగా అర్థం చేసుకొని మేము పరస్పర మొక్కలు చూసుకున్నాం. జనక మహారాజు తర్వాత ఏం మాట్లాడినా మాతయ్య. ఆమె వివేకాన్ని అందరూ గౌరవించేవారు. కానీ అయోధ్యలో విషయాలు ఇప్పుడు వేరే. ఇక్కడ జీవితం ఎంతో క్లిష్టం. ఇక్కడ అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచబడుతున్నాయి. అవి పోటీ పడే శక్తి కేంద్రాలు. ఇతర తెగులను పనంగా పెట్టి ఆర్య సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. మాకు ఇప్పటికీ తెలియని విషయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఆమె అక్కడికి వెళ్ళిపోయే ముందు రాత్రి ఈ సంఘటనకు దారితీసిన కారణాల గురించి మాత మాతో చెప్పింది. అది మాకు భయం కలిగినప్పటికీ ఆర్య సంస్కృతి విస్తరణ నాయకత్వం వహిస్తున్న ఋషులు మునులచే స్వాగతించబడింది. మాత ఎంతో ఆనందంగా ఉంది. అంత ఆనందం ఆమెను ముందు ఎప్పుడూ చూడలేదు. అరణ్య సందర్శన తర్వాత కొద్ది వారాలకు నేను నా మాటలలో సోమతో అన్నాను, నేను ఒకానొక రోజు ఉదయం మాతకు దుస్తులు ధరించడం సాయం చేస్తే అప్పుడే వచ్చాను. చూడిపోతే సోమ మొహం మీద నవ్వు జాడే కనపడలేదు. ఆమె అంత గంభీరంగా చాలా అరుదుగా ఉంటుంది. నువ్వు ఒప్పుకోవా అని అడిగాను. ఆమె ముఖం మృదువుగా మరీ తల ఊపింది. ఆమె మౌనాన్ని అంగీకారంగా భావిస్తూ మళ్ళీ రెట్టించాను. కిందకు చూస్తూ, నువ్వు సీతామాత యొక్క బాహ్య వ్యక్తీకరణాలు చూస్తున్నావు, ఆమె ప్రపంచానికి చూపించే మకాన్నే చూస్తున్నావు మీనాక్షి. నేను ఆ ఉపరితలం కింద జరుగుతున్న దాన్ని చూస్తున్నానని బదిలించాను. నువ్వు అనేది ఏమిటి అని అడిగాను నేను. ఆమె సంతోషంతో ఉరకలేయడం లేదు. బహుశా తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు తను వదిలి వెళ్ళాలని కోరుకునే ముద్ర అయి ఉండవచ్చు. ఈ విచారం నిండిన మందిరంలో తన సంతోషాన్ని కొంత వదిలిపెడదామా అనుకొని ఉంటుంది. వదిలిపెట్టడమా? విచారమా? దేనిని? మహారాణి కైకేయి చూపించే క్రూరత్వాన్ని నువ్వు గమనించలేదా? ఆమె చూపుల్లోని దైన్యాన్ని నువ్వు చూడలేదా? నేను అయోమయంలో పడి ఆమె చెప్పిన మాటల అర్థానికి మూగిపోయిన సోమ వైపు తదేకంగా చూస్తూ, అవేమి పట్టించుకోవద్దు, మనం మన సమయాన్ని హాయిగా గడుపుదాము అంది సోమ. నీకేం తెలిసింది సోమ? ఎవరు చెప్పారు? స్థిరంగా గట్టిగా ప్రశ్నించాను. పరివార కృత్యాల్లో పరిచారకులు చెప్పుకునే ఉబుసుపోక కబుర్లు వినవద్దని మాత మమ్మల్ని హెచ్చరించింది. మా అందరిలోకి ఈ సూచనలు సోమయ్య శ్రద్ధగా పాటిస్తుంది. ఆమె చాలా అరుదుగా వారితో కలిసేది. ఆ చెడ్డ మాటలకు ఆమెకు అనుమానించే అవసరం లేదు. ఆమె ఎటో చూస్తుంది. మొట్టమొదటిసారిగా నేను ఆమె కళ్ళలో నీళ్లు చూశాను. నా ఆలోచనలు నేను అదుపు చేసుకోలేకపోయినాను. ఆ రోజు సాయంత్రం నేను సోమ మాత దుస్తులు ఆభరణలు సర్దడానికి వెళ్ళినప్పుడు మాత నుంచి ప్రవహించే ఉల్లాసం నా మనసును నెమ్మదింపజేసింది. సోమ కూడా సాధారణ స్థితికి వచ్చినట్టుగా కనిపించింది. ఆ రాత్రి ఆ చిన్న గదిలో కూర్చొని సోమకు మాత పట్ల ప్రత్యేక అంతర్దృష్టి కలిగి ఉండి మాలో ఎవరికీ తెలియని లేదా అర్థం కాని అంతర్బంధం ఉన్నప్పటికీ ఈసారి ఆమె చెప్పేది పొరపాటేమో అనుకున్నాను. ఇక్కడ లేనిదేదో ఆమె ఊహిస్తుంది అని దాన్ని నేను నా మనసులో నుంచే వేశాను. కానీ కొద్ది రోజుల తర్వాత మాత్రమే అయోధ్య రాజ్యం తలగిందలవుపోతుంది. అది కూడా బయట విరోధుల వల్ల కాక లోపల వాళ్ళని మాకు తెలిసింది. ఆ రోజులో పూర్తి అనిశ్చితంగా ఉంది. మహారాజు అనారోగ్యానికి గురి అయ్యారు. అది గుండెకి చెందిన అనారోగ్యం అని చెప్పారు. ఔషధ వృక్షాలతో మాత ఆయనకు సహాయం చేయడానికి ప్రయత్నించినా ఆయన కోలుకోలేదు. అప్పుడు ఆయన రాముడికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయం చేసుకున్నాడు. ఆ మంగళదాయకమైన రోజు గడియలు దగ్గర పడుతుండగా హఠాత్తుగా ప్రతిదీ మారిపోయింది. మహారాణి కైకేయి మనసును ఆమె సేవకురాలు క్రూరమైన వంచన
చేయగలిగిన స్త్రీ మార్చివేసింది. దాంతో మహారాణి అసూయ, కోపం నిండిపోయాయి. కొన్ని సంవత్సరాల క్రిందట ఒకానొక యుద్ధంలో కైకేయి మహారాజును రక్షించింది. అప్పుడు ఆయన ఆమె కోరుకున్న 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు అవి చాలా కాలం క్రిందట ఇచ్చిన ఆ వాగ్దానాలను నెరవేర్చమని అడిగింది. తాను తేలిగా వాటిని నెరవేర్చగలను అనుకుంటూ ఆ 2 కోరికలు ఏమిటో చెప్పమని అడిగారు ఆయన. దానికి ఆవిడ రాముడు పెద్ద కుమారుడు అయినప్పటికీ అతనికి బదులుగా తన కుమారుణ్ణి భరతునికి పట్టాభిషేకం జరపాలని, రాముని 14 సంవత్సరాల పాటు రాజ్యం నుంచి బహిష్కరించాలని కోరింది. మేము పరిచారికులం. ఆ మార్పు చెందిన సంఘటన గురించి, వాటి కారణాల గురించి విన్నప్పటికీ మాత మమ్మల్ని పిలిచి చెప్పే వరకు ఆమె అతనితో వెళ్ళిపోతుందని తెలియదు. ఆమె మా ముందు నిలబడి రాముడు వనవాసానికి అంగీకరించాడు. మేమిద్దరం విడివిడిగా ఉండడం కనుక నేను కూడా వెళ్తున్నాను. రాముడు ఎక్కడ ఉంటే సీత అక్కడే, అలాగే సీత ఎక్కడ ఉంటే రాముడు అక్కడే అని ఆమె ఆ వార్త మేము గ్రహించేంత వరకు ఆగింది. మేము నోటి మాట రానట్టుగా ఉండిపోయాం. అసలు మేము ఏమైనా ఉద్వేగాన్ని ప్రదర్శించామా లేదా కూడా మాకు తెలియదు. ఆమె చెబుతున్న మాటల అర్థము మేము సొంతం గ్రహించలేకపోయాము. ఆమె ఉద్దేశపూర్వకంగా మా వైపు చూస్తూ ఈ రాజ్యానికి గొప్ప విపత్తు రాబోతుంది, దానివల్ల బయట దాడులు సంభవిస్తాయి, రాముడు లేకపోవటాన్ని అవకాశంగా తీసుకునేవారు ఉంటారు, మేము ఇక్కడ ఉన్నప్పటికీ ఆయన రాజ్యాన్ని రచిస్తాడన్న విషయం నాకు సందేహం లేదు. కానీ నేను చేయవలసింది కూడా చేయాలి కదా. ఇక్కడ నా బాధ్యతను పూర్తి చేయడానికి మీ నలుగురి మీద ఆధారపడవలసింది అని మౌనంగా ఉరికింది. అంటే మీరు లేకుండా మేము ఇక్కడ ఉండాలా మాత అని ప్రశ్నార్థంగా అడిగాను నేను. మేము మిద్దెలకు వెళ్ళిపోతామేమో అనుకున్నాము. ఆమె తల ఆడిస్తూ, ఊర్మిళ ఇక్కడే ఉంటుందా, నువ్వు ఆమె పనుల్లో సహాయం చేయి, అంతేకాదు ఇక్కడ నా ఉనికిని కూడా వీలైనంత వరకు పరిరక్షించండి. మాత మీరెంతకాలం దూరంగా ఉంటారు? ఉషా వణికే గొంతుతో అడిగింది. మాత వెంటనే సమాధానం చెప్పలేదు, కానీ నెమ్మదిగా 14 సంవత్సరాలని చెప్పింది. మాత 14 సంవత్సరాల? మీరు లేకుండా అంతకాలం జీవించేదెలా అని అయోమయంగా అడిగాను. నువ్వు నేను లేకుండా ఉండవు మీనాక్షి. నువ్వు నా భౌతిక ఉనికిని దాటి చూడగలగటం నేర్చుకోవాలి. నేను ఇక్కడ నీతో ఉన్నప్పుడు సేవ చేయటమే తేలిక, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ నా భౌతికమైన ఉనికి లేకపోయినా సేవ చేయడం నేర్చుకోవాలి. నాకు అర్థం కాలేదు అన్నాను నేను అయోమయంగా. ఒకానొక పేలివైన నవ్వుతూ, ఏదో ఒకరోజు తెలుసుకుంటావులేదు. మీరు ఎప్పుడు వెళ్తున్నారా మాత? సోమ నిర్భయంగా అడిగింది. రేపు ఉదయం. అయితే నేను వెళ్ళి సిద్ధం కావాలంటే సోమ వెళ్ళిపోతుండగా మాత ఆమె చేతులు పట్టుకొని ఆపి, సోమ ఇప్పుడు నువ్వు నాతో రావడం లేదు. నాకు అడవిలో కంటే ఇక్కడ నీ అవసరం ఎక్కువగా ఉంది. ఈ పరివార కృత్యాల్లో నా ఉనికి నేను నిలిపి ఉండు. మీరందరూ ఇక్కడే ఉండటం నాకు అవసరం. మీరు నా ఉనికిని నిలిపి ఉంచుతూ త్వరలో గందరగోళం వైపు విసిరవేయబడుతున్న ప్రజలను ఉన్నతీకరించడానికి ప్రయత్నించడం కూడా ద్వారా మీరు నాపై ఎక్కువ సేవ చేయగలరు. ఇది చాలా త్వరగా సంభవిస్తుందా మాత? మాకు సంసిద్ధపడే సమయం లేదా అని అడిగాను నేను దిగ్భ్రాంతితో. సిద్ధపడవలసింది ఏమీ లేదు మీనాక్షి. ఏం చేయాలో నేను ఇప్పుడు నీకు చెప్తాను, నాతో రండి. ఆమె గది బయటికి ఒక విగ్రహం ఉంచిన చోటుకి తెలిసింది. అక్కడ విగ్రహం పక్కన ఒక పెద్ద పాత్ర ఉంది. ఆమె కళ్ళు మూసుకొని కొన్ని మంత్రాలు చదువుతూ తన చేతిని ఆ పాత్ర మీద ఉంచింది. ఆమె తెరిచిన అరచేతి నుంచి పాత్రలోకి జ్వాల ప్రవేశించింది. చాలా గంభీరంగా, స్థిరంగా అయిన స్వరంతో, నేను నా శక్తిని ఈ జ్వాలలో ప్రవేశింపజేశాను. దానిని గమనిస్తూ ఉండండి. నేను లేనప్పుడు దానిని తగ్గిపోనివ్వకండి. మీ ప్రార్థనలు, జపాలతో దానిని కొనసాగించండి. ఈ జ్వాల రాజమందిరానికి రక్షా కవచంగా రూపొందుతుంది. మీరు నా పట్ల శ్రద్ధ చూపినట్లే దాని పట్ల జాగ్రత్త వహించి రక్షించండి. నెయ్యి పోయిన అవసరం లేదు. కేవలం రాత్రి పగలు మంత్రోచ్చారణ చేయాలి. మేము చదవవలసిన మంత్రాలు మాకు వినిపించింది. నేను ఈ జ్వాలలో ఉంటాను. సరి అయిన సమయంలో దానిని నా చైతన్యంలోకి రప్పించుకుంటాను. అప్పుడు అది దానంటే దాని ఆరిపోతుంది. అప్పుడు మీరు రాముడు నేను వెళ్ళిన కార్యం పూర్తి అయిందని, మేము తిరిగి వస్తామని తెలుస్తుంది. ఈ జ్వాల ద్వారా ఈ రాజ్యంలోకి నేను నా ప్రేమను వ్యాపింపచేస్తాను. మీరు మీ ప్రేమను, ప్రార్థనలు నాకు పంపగలుగుతారు. మనందరినీ రక్షించేది ఈ ప్రేమయే. మళ్ళీ ఎవరూ మాట్లాడలేదు. ఇప్పటికీ మాత మమ్మల్ని వదిలి వెళ్తుందన్న విషయం మేము జీర్ణించలేకపోతున్నాం. సోమకు తప్ప మాలో ఎవరికి ఆమె చెప్పింది అర్థం కాలేదు. అయితే ఆమె మేము అనుసరించవలసిన సూచనలు ఇచ్చింది అని తెలిసింది. ఉష ఆమె కొనసాగించింది. ఊర్మిళని జాగ్రత్తగా చూసుకో. లక్ష్మణుడు పూర్తి చేయవలసిన విషయంలో తోడ్పాటుకు ఆమె గాఢ ధ్యాన స్థితిలోకి వెళుతుంది.
ఎప్పుడూ ఆమె ప్రక్కనే ఉండు. సోమ, రాముడు దగ్గర లేని సమయంలో తీవ్ర వేదనకు గురి అయ్యే కౌసల్యమాత నిలిచి ఉండటానికి నువ్వు నా ప్రేమను వాహకంలా వ్యవహరించు. నేను ఆమె సేవించినట్లే ఆమెను సేవించు. సోమ తల ఊపింది. రోహణ, నువ్వు సుమిత్రామాతకు నా ప్రేమను మనశ్శాంతిని అందించు. సుమిత్ర లక్ష్మణుని తల్లి. ఆమె ఆధ్యాత్మికంగా పురోగతి చెందింది. మహాదేవునిపై ఆధారపడుతుంది. ఆమె పూజల్లో సహాయపడు. తర్వాత ఆమె నా వైపు తిరిగి ఆమె నా వైపు సలోచనంగా చూస్తుండగా, మీరు వెళ్ళిన తర్వాత నేను మీకు ఎలా సహాయపడగలనని వెక్కిళ్ళ పెట్టి స్వరంతో అడిగింది. నేను నెమ్మదిగా బదులిస్తూ, మాత కైకేయిని చూసుకోవటానికి నీకు అవసరం ఉంది అని నేను భయంగా చూశాను, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమెకు అత్యంత జాగ్రత్త అవసరం. ఆమెను అందరూ అసహించుకుని వెలివేస్తారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత తనను తాను క్షమించుకోలేదు. రాముడు ఆమెను ఎంతగానో ప్రేమిస్తాడు. ఆమె తిరిగి స్పృహలోకి వచ్చి తన హుందాతనాన్ని విలువను మళ్ళీ పొందాలనుకుంటాడు. మాత, ఆమె ఇదంతా చేసిన తర్వాత కూడా ఈ విషాదాన్ని అందరికీ కారణం ఆమె కదా. మాత తల పలించి, అది ఆ విధంగా కనిపిస్తుందంటే మేము వెళ్ళడానికి ఒక ఉపకరణం అంటే ఆమె మానసిక బలహీనత ఆమెను ఈ విధంగా ఉపయోగించడానికి అనుమతించింది. అందుకనే ఆమెను మనము వెలివేయకూడదు. ఆమె మనలో ఒక్కరని సూచించింది. మనం ఒక గొప్ప ప్రణాళికను పూర్తి చేస్తాం. ప్రతి దురదృష్టం వెనక ఒకానొక ఆశీర్వాదం దాగి ఉంటుంది. అడవుల గుండా ఈ ప్రయాణం అవసరం. ఆశ్రమాలపై దాడులు జరిగి ధ్వంసం చేయబడతాయి. ఈ బోధనలు కేంద్రాలు లేకపోతే రాబోయే యుగాలు వారి కోసం పవిత్ర వేదాలు పరిరక్షింపబడవు. ఒక నూతన నాగరికతను ఉద్భవింపబడుతుంది. అది మొగ్గ తొడటానికే తోడ్పాటంలో మనందరం మన వంతు కర్తవ్యం నిర్వర్తించాలి. వెళ్ళడానికి ఇంకో కొద్ది గంటల సమయమే ఉంది. ఆ లోపల విశ్రాంతి తీసుకోమని చెప్పింది. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. పక్కపై పడుకొని మాత చెప్పిన మాటలను మననం చేసుకోగలిగిన. ప్రతి దురదృష్టం వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. ఆమె ఇంతకుముందు మిథులలో నాకు ఇది చెప్పింది. అయితే మనం దానికోసం వెతకడం అవసరం అంది ధోరణ మీనాక్షి. ఏ దృష్టితో జీవితాన్ని చూస్తామో అది దురదృష్టాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవడాన్ని నిర్ణయిస్తుంది. అయితే మా నెత్తి మీద పడిన విషయం వెనుక నేను ఏ ఆశీర్వాదాన్ని కనుగొలేకపోయాను. ఆ తర్వాత రాత్రంతా దశరథ మహారాజు శ్రీరాముని వెళ్ళవద్దని ప్రార్థిస్తూనే ఉన్నారని విన్నాను. శ్రీరాముడు తన ధర్మం పాటించడం తప్ప వేరే మార్గం లేదని పదే పదే చెప్పిన తర్వాత మహారాజు సీతను రామునితో వెళ్ళవద్దని బ్రతిమాలారు. ఆమె తన కుమార్తె వనవాసానికి వెళ్ళిందని జనక మహారాజుతో మేము ఎలా చెప్పగలము అని మహారాజు కౌసల్య అంది. సీత, నేను ఆయన ఆశీర్వాదాన్ని అప్పటికే అడిగాను కదా, పొందానని చెప్పింది. ఆయన ఇచ్చారా? మహారాణి కౌసల్య అపనమ్మకంగా అడిగారు. సీత తల పలికించి, ఆయన సమాచారం నేర్పాలంటే నాకు ఆయన భౌతిక ఉనికితో పని లేదు. ఆయన ఆశీర్వాదం లేకుండా నేను ఎప్పుడు ఎటువంటి చర్య తీసుకోను. జనక మహారాజు ఆశీర్వాదం ఇచ్చినప్పుడే మిథుల నుంచి వచ్చిన నా వంటి పరిచారికి చెప్పేది ఏముంది? అదంతా గొప్ప మేలు కోసం అనుకోవడం తప్ప. చాలా వేగంగా ఉషోదయమైంది. వారు వెళ్ళటం చూడడానికి రాజమందిరం నుండి అందరూ గుమ్మికూడారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతామాత ఋషులు వస్త్రాలు ధరించారు. వర్షానికి బదులుగా విచారం నేలను ముంచెత్తే భూమి దుఃఖిస్తున్నట్టు కనిపించింది. మేమందరం బాధతో బరువెక్కాము. కానీ సీతామాత, శ్రీరాముడు ప్రశాంతంగా ప్రకాశవంతంగా కనిపిస్తున్నారు. ఆ ముగ్గురు ఋషులు కుటుంబానికి వీడ్కోలు చెప్పుతుండగా మేము పరిచారికలం నలుగురము పక్కన నిలబడ్డాము. మాకు మాతతో మాట్లాడే అవకాశం వస్తుందని మేము అనుకోలేదు. కానీ ఆమె పక్కకు నడిచి మా వద్దకు వచ్చి మా అందరితోనూ చేతులు కలిపింది. మీరందరూ నాకు చక్కగా సేవ చేశారు, అదేవిధంగా కొనసాగిస్తారని నాకు తెలుసు. నా ప్రేమ ఎప్పుడు మీతోనే ఉంటుంది అని నిదానంగా చెప్పింది. నేను ఆమెను మళ్ళీ చూడలేనేమో, నాకు వయసు అయిపోతుంది, ఆరోగ్యం సరిగ్గా లేదన్న ఆలోచన నా మనసులో మెదిలింది. 14 సంవత్సరాలంటే నాకు అనంతంగా అనిపించింది. మాత నా వైపు చూసింది. ఆమె స్వరం నా లోపల, మీనాక్షి, నేను మళ్ళీ చూస్తాను, నీకు మాట ఇస్తున్నాను చెప్పటం విన్నాను. తర్వాత విడిపోతున్న చూపుతో ఆమె వెనక్కి తిరిగి నడిచింది. చాలామంది ప్రజలు వారిని అనుసరించారు. నేను ఉషా కూడా నడవబోయాం. కానీ సోమ మా భుజాలపై చేతులు వేసి వెనక్కు లాగి తల అడ్డంగా తిప్పింది. మాత దీనిని ఇష్టపడదు. మనం వెనకకు మన వీధుల్లోకి వెళ్ళి
పూర్వం వల్లనే కొనసాగిద్దామంది. మాత లేకుండానా? విచారంగా అడిగాను. కాదు, మాతతోనే అని స్థిరంగా బదులు చెప్పింది. మనం ఆమె మాటలు మర్చిపోకూడదు. ఆమె ఉనికిని నిలిపి ఉంచాలి. అంటే ఆమె గదిని, దుస్తులను, నగలను, ప్రతిదానిని చక్కగా చూడాలి. ముఖ్యంగా ఆ జ్వాలను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆమె బోధించిన మంత్రాన్ని చదువుదాం. ఆమె ఇంకా అక్కడే ఉందని మనం నమ్మి తీరాలి అని వాళ్ళందరూ అనుకున్నారనమాట, పరిచారికలు. సో సీతారాముడు వనవాసానికి వెళ్ళారు 14 ఏళ్ళు. రేపు కొత్త అధ్యాయం, నెక్స్ట్ చాప్టర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.